తులారాశి వారికి ఈ యొక్క గురు అతిచార సమయంలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ యొక్క 192 రోజులు గురు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి 10వ ఇల్లు, కర్మస్థానం అంటారు. ఇది ఉద్యోగం, వృత్తి, గౌరవం, సామాజిక ప్రతిష్ట, నాయకత్వం మించి ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు 100కు 1000% ఉంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు, ప్రమోషన్ యోగం, ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, అనుకూలత, వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి, పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త స్టాక్తో చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానం, 2వ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం, ఆదాయం పెరుగుతుంది. వాక్ ప్రతిభ ద్వారా లాభాలు, సలహాదారులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, టీచర్స్ వాళ్ళకందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కుటుంబంలో శాంతి భద్రతలు, చక్కగా శాంతి సౌఖ్యాలన్నీ కూడా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది, ఉపనయనాది, గృహప్రవేశ కార్యక్రమాలన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. 6వ స్థానంలో దృష్టి వలన మీరు సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒట్టిగా అన్ని బాగున్నప్పుడు కొంత సవాలు కూడా వచ్చాయి. ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది. పరీక్షల్లో విజయం దగ్గర వరకు, నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. గురు స్థిరత్వం తర్వాత ఫలితాలన్నీ మారుతుంది. మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం. ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. ఓం బృహస్పతయే నమః 108 సార్లు పారాయణం చేయండి. పసుపు వస్త్రం, బియ్యం, తేనె, శనగపప్పు దానం వీరుంటే చేయండి. ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి. విజయోస్తు.